At Anurag University, be everyone you dream to be. ఇందిరాగాంధీ హత్యకి దానికి లింక్ ఉందా? అసలు ఖలిస్తాన్ అన్నది ఎందుకు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు పంజాబీలు? ఈ మొత్తం ఆపరేషన్ అంతా మీకు చెప్పే ముందు ఇందులో అజిత్ దోవల్ గారి రోల్ ఏంటి? అంటే ఇప్పటికీ అప్పటికి ఆయన ఏ విధంగా దాన్ని, అంటే ఇప్పుడే ఎంత యాక్టివ్ ఉన్నారంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు? బిఫోర్ నేను దీని గురించి మాట్లాడే ముందు, ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక కమ్యూనిటీకి చెందింది కాదు, ఒక దేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. కాకపోతే మన దేశ చరిత్రలో, ఇండిపెండెంట్ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కమ్యూనిటీ సెంటిమెంట్స్ని దాటుకుంటూ కమ్యూనిటీ అతి ప్రేమతో నమ్మే ఒక టెంపుల్ లోపలికి ఆర్మీ వెళ్ళడము, ఇది మన దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. సో ఆ దిశలో మనం చూసుకుంటే ఒక చీకటి అధ్యాయం. అంటే గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళడం అన్నది ఒక గుడిలో మిలిటరీ ఆపరేషన్ జరగడం. అంటే మిలిటరీ ఆపరేషన్ అంటే సార్ కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. అంటే గుడి మీద బుల్లెట్ మార్క్స్ కానీ, దాని మీద చిన్న చిన్న మిజైల్స్ అలాంటివి వాడడం కానీ ఇవన్నీ జరిగాయి సార్. కరెక్టే, కానీ ఆ గుడిలోనే తీవ్రవాదాలు తలదాచుకున్నారనేది ఖచ్చితంగా. ఇందులో అంటే జరిగింది అన్యాయం న్యాయం అది పక్కన పెట్టేస్తే, ఆ టైంలో ఆ పరిస్థితుల్లో అది అవసరం కూడా ఉంది, అందులో సందేహం లేదు సార్. దాని గురించి వెళ్ళే ముందు అసలు ఇండిపెండెన్స్ ముందు పంజాబ్ ఎలా ఉండేది, హరిత విప్లవం ఏంటి, అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ సార్. అంటే సాధారణంగా ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని మనం మాట్లాడితే గనక పంజాబ్ అనగానే సిక్స్ అనుకుంటారు సార్. కానీ ఇది ఇండిపెండెన్స్ ముందు వాస్తవం కాదు. ఇప్పుడు ఉన్న పంజాబ్, అప్పుడున్న పంజాబ్ చాలా వేరు సార్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మన దేశం పార్టీషన్ జరిగినప్పుడు టెక్నికల్గా చూసుకుంటే పార్టీషన్ జరిగింది పంజాబ్ది సార్, దేశాంది కాదు. అంటే పంజాబ్ అనే ఒక రాష్ట్రం అనుకోండి, బ్రిటిష్ ప్రిన్స్లీ స్టేట్ కింద. సో ఆ పంజాబ్ అనే ప్రాంతమే రెండు విభజనలుగా మారింది సార్. ఒకవైపు వెస్ట్ పంజాబ్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, ఈస్ట్ పంజాబ్ మన దగ్గరకు వచ్చింది. కానీ ఆ పంజాబ్లో సిక్ పాపులేషన్ అసలు మెజారిటీయే కాదు సార్. మెజారిటీ వాజ్ హిందూ అండ్ ముస్లిమ్స్. ఎప్పుడైతే ఈ పార్టీషన్ జరిగిందో అక్కడి నుంచి సిక్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారో అప్పుడు పంజాబ్లో సిక్ మెజారిటీ వచ్చింది తప్పితే, అప్పట్లో మనము సెన్సస్ తీసుకుంటే కనుక ఓన్లీ పటియాలా అనే ఒక ప్రాంతంలో మాత్రమే 48% పంజాబీ, 6. సో పంజాబీ ఈజ్ ఎ స్టేట్ అక్రనిమ్. అంటే నువ్వు తెలంగాణ అని అంటారు కదా సార్, నువ్వు ఆంధ్ర అని అంటారు కదా. సో అలా పంజాబ్లో నివసిస్తున్న హిందూ కానీ, సిక్ కానీ, క్రిస్టియన్ కానీ, ఎవరైనా సరే, ముస్లిం కానీ, హీజ్ అ పంజాబీ. సో బికాజ్ హీ స్టేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. ఓకే. సో సిక్ అనేది ఒక రిలీజన్, పంజాబ్ అనేది పంజాబ్కి చెందినవారు అనేది ఒక ప్రాంతానికి చెందినవారు. ఇప్పుడు బ్లూ స్టార్కి మనం డైరెక్ట్గా వెళ్ళే ముందు ఖాలిస్తాన్ గురించి మనం మాట్లాడాలి సార్. ఖాలిస్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఖాలిస్ ఈజ్ ఎ పర్షియన్ వర్డ్ సార్. ఖాలిస్ మీన్స్ ప్యూర్. అంటే ఖాలిస్తాన్ మీన్స్ అ ల్యాండ్ ప్యూర్ ఫర్ సిక్స్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్, 1940లో ముస్లిం లీగ్ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, లాహోర్ రెజల్యూషన్ అని చెప్పి. ఈ లాహోర్ రెజల్యూషన్ ఏం జరిగిందంటే, పార్టీషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్ అని ఒక దేశం పుడుతుంది. ఇక్కడ ఇస్లామిక్ బిలీఫ్ సిస్టమ్ ప్రకారంగానే ఈ దేశాన్ని నడపడం జరుగుతుంది. అంటే ఒక థియోక్రాటిక్ స్టేట్, అంటే రిలీజియన్ పర్స్పెక్టివ్లో దీన్ని నడుపుతాం. కానీ నేను అన్నాను కదా, చాలామంది సిక్స్ అక్కడ ఉంటారు. దెన్ వీళ్ళు అనుకున్నారు మా పరిస్థితి ఏంటి, బికాజ్ వీ డోంట్ వాంట్ టు బీ రూల్డ్ బై ఏ ముస్లిం ల్యాండ్ ఆర్ ఏ ముస్లిం పీపుల్. ఆ ముస్లిమ్స్ విధానాల ప్రకారంగా మమ్మల్ని రూల్ చేస్తామంటే ఎలా? అండ్ ఇటువైపు చూస్తే ఒక ఫియర్ ఏంటి అంటే, అప్పట్లో డిస్కోర్స్ ఎలా జరిగేదంటే, భారతదేశము ఒక హిందూ రాష్ట్రంలా రానున్నది. అంటే ఇట్ వాజ్ నాట్ ట్రూ, కానీ ఒక అపోహ క్రియేట్ అయింది. సో ఉన్న దేశమేమో ముస్లిం దేశం అయిపోతుంది, వెళ్ళాలనుకున్న దేశమేమో హిందూ దేశం అయిపోతుంది, మనం ఏంటి? సో ఈ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన ఒక కోరిక, ఒక డ్రీమ్ ఏంటంటే, మన సిక్ కమ్యూనిటీ కోసము ఒక సెపరేట్ ల్యాండ్ని మనము ఒక కంట్రీని క్రియేట్ చేసుకోవాలి. దానికి పేరు ఇచ్చింది ఖాలిస్తాన్ సార్. ఓహో. అండ్ ఇది ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ఎంత కుట్రనో స్టార్టింగ్ నుంచే, నువ్వు ఖాలిస్తాన్ క్రియేట్ చేసుకో, నేను వెస్ట్ పంజాబ్లో కొంచెం భాగం కూడా నీకు ఇస్తాను
అది స్టార్టింగ్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. జుల్ఫికార్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్, బెనజీర్ భుట్టో, జనరల్ జియావుల్ హక్, ఇలాంటి చాలా పెద్ద లీడర్స్ ఆఫ్ పాకిస్తాన్ దే ఓపెన్లీ సపోర్టెడ్ ఖాలిస్తాన్ మూమెంట్. వాళ్ళకేంటంటే వాళ్ళకి మంచిది కదా సార్, అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఇంకో దేశం వస్తుంది అంటే వాళ్ళకి బఫర్ స్టేట్ కదా సార్, ఇంకా మంచిది. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ప్రమోటెడ్ ఖాలిస్తాన్ మూమెంట్. ఈ ఖాలిస్తాన్ మూమెంట్లో వెపనైజేషన్ ఇదంతా జరిగింది కదా సార్, ఇదంతా వెపన్స్ రావడం, ఆయుధాలు రావడం, ఇదంతా జరిగింది కదా, ఇదంతా పాకిస్తాన్ వాళ్ళు ఆడిన నాటకం. ఓకే సార్, ఖలిస్తాన్ అనగానే మనకు బృందన్ వాళ్ళే గుర్తొస్తారు. అసలు ఆయన ఏంటండి, ఆయన అంటే మతానికి సంబంధించిన వ్యక్తా లేదా మిలిటెంటా? మతానికి సంబంధించిన వ్యక్తి దేశానికి విరుద్ధంగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనము ఎవరైతే ఆయుధాలు తీసుకుంటారో మన దేశానికి ఎదురుగానో రాష్ట్రానికి ఎదురుగానో వాళ్ళని ప్రభుత్వం టెర్రరిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. సో జర్నైల్ సింగ్ బింద్రా అసలు సార్ దీనికి మీరు పొలిటికల్ డైమెన్షన్ కొంచెం అర్థం చేసుకోవాలి సార్, మన ఆడియన్స్ అందరికి కూడాను. దీనికి కొంచెం పొలిటికల్ రూట్స్ ఉన్నాయి సార్. పంజాబ్లో ఒక చాలా ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ పార్టీస్ అకాలీదల్. అవును, కాల్ అంటే సమయం సార్, అకాల్ అంటే బియాండ్ టైం, అంటే కాలానికి మించినది. అంటే మనం అంటాం కదా, మనం వస్తాము మనం వెళ్ళిపోతాం, మన కాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు. దేవుడు ఏంటి అకాల్, అంటే ఆయన టైం ముందు పుట్టాడు, టైం తర్వాత కూడా ఆయన ఉంటాడు, అంటే ద పర్పెచ్యుటీ ఆఫ్ గాడ్ అంటాం కదా, అలా అకాలీ అంటే బియాండ్ టైం అనమాట. ఓకే, అకాలీ దల్ ఈస్ ది లైట్ మోస్ట్ ఫేమస్ పొలిటికల్ పార్టీ ఇన్ పంజాబ్. అండ్ ఈ అకాలీ దళ్ ఏంటంటే దాని ఓట్ బేసిస్ సిక్ పాపులేషన్స్. సో కాంగ్రెస్ పార్టీ ఇన్ ది సెంటర్, ఎస్పెషలీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ 70s లేట్ 60s 70s ఇందిరాగాంధీ వాంటెడ్ కాంగ్రెస్ టు కమ్ ఇన్ పంజాబ్. కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో కూడా రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేయాలి, అంటే ప్రభుత్వాన్ని స్థాపించాలి. అది ఎలా జరగాలి, అప్పుడు ఏం చేయాలి, అకాలీదళ్ యొక్క రెప్యుటేషన్ని మనం కొట్టాలి. అకాలీదళ్ రెప్యుటేషన్ని కొట్టాలి అంటే అక్కడ ఒక క్యారెక్టర్ రావాలి. ఆ క్యారెక్టర్ని ఎంచుకుంది జర్నైల్ సింగ్ బింద్రావాలే. ఆ జర్నైల్ సింగ్ బింద్రావాలేని ఎందుకు ఎంచుకుంది అంటే సార్, హీఈ్ యాక్చువల్లీ రిలీజియస్ టీచర్ సార్. అక్కడ ఒక సార్ సిక్ కల్చర్లో మీరు వినే ఉంటారు, టక్సాల్ అని పదం విని ఉంటారు. ఓకే, గురుద్వారాతో పాటు టక్సాల్ అని కూడా ఉంటుంది సార్. ఈ టక్సాల్ ఏంటి అంటే పిల్లలకి సిక్ గురుముఖి నేర్పించడము, హోలీ గ్రంథ్ ఎలా చదవాలి నేర్పించడము, సిక్కిజం వాటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇవన్నీ నేర్పించడము, ఇవన్నీ చేస్తారు సార్. సో ఎవరైతే ఈ టక్సాల్కి హెడ్ ఉంటారో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది సార్ సిక్ కమ్యూనిటీలో. ఇప్పుడు అకాలీదళ్ ఓట్స్ని డివైడ్ చేయాలి అంటే అక్కడి నుంచే ఇంకో మనిషిని తీసుకురావాలి కదా సార్. సో అలా కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసిన మనిషి జర్నైల్ సింగ్ బింద్రావాలే సార్. ఆయన టక్సాల్ ఏదైతే నడిపించేవాళ్ళో దాన్ని దమ్ దమీ టక్సాల్ అనేవాళ్ళు. ఆ దమ్ దమీ టక్సాల్ని నడిపించే జర్నైల్ సింగ్ బింద్రావాలని ఇందిరాగాంధీ యాక్చువల్లీ ఈ ప్లాన్ వేసింది ముగ్గురు సార్, జ్ఞాని జైల్ సింగ్, సంజయ్ గాంధీ అండ్ రాజీవ్ గాంధీ. వీరు ముగ్గురు కలిసి ఈయనను ఐడెంటిఫై చేశారు, అకాలీదళ్కి విరుద్ధంగా ఈయనను నిల్చోబెట్టచ్చు, సిక్ కమ్యూనిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది, అకాలీదళ్ ఓట్స్ డివైడ్ అయిపోతాయి, మనకు పెద్ద ఛాన్స్ ఉంటుంది అని. అంటే ఖాలిస్తాన్ని పెంచి పోషించింది అంటే డైరెక్ట్గా అనలేము కానీ ఇండైరెక్ట్గా ఖచ్చితంగా మనం అనొచ్చు ఇందిరాగాంధీ గారు, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయమో ఏదో సార్. సో వెన్ జర్నైల్ సింగ్ బింద్రావాలేని వీళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత అంటే ఒక మాన్స్టర్ని క్రియేట్ చేశారు సార్, అంటే ఒక రాక్షసుడిని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆయనకు ఆయుధాలు ఇచ్చారు, ఆయనకి డబ్బు ఇచ్చారు సార్. ఒక టైం ఎలా ఉండేదంటే కమ్యూనిటీలో ఏం టాక్స్ ఉండే అంటే జర్నైల్ సింగ్ బింద్రావాలే కెన్ టాక్ టు ఇందిరాగాంధీ అండ్ జైల్ సింగ్ డైరెక్ట్లీ, అంత పవర్ ఉండేది సార్ ఆయనకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా దగ్గర మోదీ గారి నంబర్ ఉంది, పర్సనల్ నంబర్, మీరు మాట్లాడతారని నేను మీకు చెప్తే మీరేమనుకుంటారు, అమ్మ ఒబ్రో సార్ ఎంత పెద్దోడరా, డైరెక్ట్గా పిఎంతో టచ్ ఉంది. సో ఇమాజిన్ ఫాలోవర్స్ ఆయన్ని చూస్తున్నారు, హీ కెన్ టాక్ టు ఇందిరాగాంధీ అండ్ జైల్ సింగ్ డైరెక్ట్లీ. సో ఏమవుతుంది, ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో పెద్ద ఎత్తున ఆయనను ఫాలో అవడం జనాలు స్టార్ట్ చేశారు. అకాలీదళ్ ఏం చేసిందంటే అకాలీదళ్కి అర్థమైపోయింది, అమ్మో కాంగ్రెస్ పార్టీ వీడిని వేసేసుకుంది, మన ఓట్స్ డివైడ్ అయిపోతాయి. నేషనల్ ఫ్రంట్లో ఏం జరిగిందంటే సార్ 1975 ఎమర్జెన్సీ, మీరు ఆ టైం పీరియడ్ అందరికీ తెలుసు, కాంగ్రెస్ గాట్ బిజీ ఇన్ ఢిల్లీ సార్. వాళ్ళు ఢిల్లీలో బిజీ అయిపోవడం వల్ల జర్నైల్ సింగ్ బింద్రావాలని వీళ్ళు పట్టించుకోలేదు. 1975 నుంచి 1980 ఒక 5 సంవత్సరాలు. ఈ టైంలో అకాలీదళ్ వాడు బింద్రావాలని వేసుకెళ్ళిపోయాడు సార్.
సో ఏమైంది, నువ్వు సృష్టించిన మనిషి, నువ్వు డబ్బు ఇచ్చిన మనిషి, నువ్వు ఆయుధాలు ఇచ్చిన మనిషి, నువ్వు సపోర్ట్ ఇచ్చిన మనిషి వెళ్ళి అపోజిషన్ పార్టీలో కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఈయన ఎలిమినేట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఇందులో సార్ ఇన్ఫ్యాక్ట్ మీరు హిస్టరీ చదివితే ఒక ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు సార్. ఒక రిటైర్డ్ చీఫ్ అంటే జనరల్ ఆఫీసర్, జనరల్ షాబేగ్ అని చెప్పేసి. ఈ జనరల్ షాబేగ్ ఎవరైతే ఉన్నారో ఆయనని రిటైర్మెంట్కి కేవలం ఒక్క రోజు ముందు ఆయన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అంటే కరప్షన్ ఛార్జెస్ ఆయన్ని అంటించి ఆయన్ని డిస్మిస్ చేశారు. ఆయన కోపం వచ్చి ఆయన జర్నల్ సింగ్ బింద్రాలతో చేతులు కలుపుకున్నాడు. ఆయన ఏమన్నాడు, నేను ఆర్మీలో జనరల్, అసలు యుద్ధం ఎట్లా పోరాడాలో నేను నేర్పిస్తా, ఆయుధాలు నువ్వు మేనేజ్ చేయి. మనం గోల్డెన్ టెంపుల్ పరిసర ఏదైతే ఉంటారో అకాల్ తఖత్ సార్, మనం గోల్డెన్ టెంపుల్ అంటే ఆ వాటర్లో మధ్యలో ఉండదు గోల్డెన్ టెంపుల్ సార్, దానికి ఎదురుగా అకాల్ తఖత్ ఉంటుంది. యాక్చువల్లీ అకాల్ తఖత్ ఈజ్ మోర్ సేక్రెడ్ సార్. ఓకే, ఆ గోల్డెన్ టెంపుల్ ఈజ్ సింబాలిక్. ఆ వాటర్ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. దట్ ఈస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్. కానీ సిక్ కమ్యూనిటీలో టెంపోరల్ సీట్ అంటారు కదా, అంటే ఇప్పుడు ఇస్లాంలో మెక్కా మదీనా ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్. సిక్ కమ్యూనిటీలో అకాల్ తఖత్ అంత ఇంపార్టెంట్ ప్లేస్. సో అకాల్ తఖత్ ఈజ్ వేర్ ఆల్ సిక్ కమ్యూనిటీకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్ కూడా ఇవ్వబడతాయి. అంటే సిక్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి, సిక్ అబ్బాయిలు ఎలా ఉండాలి, సిక్ ఉమెన్ ఎలా ఉండాలి, సిక్ కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది అకాల్ తఖత్ సార్. సో ఇట్ ఈస్ ఎ టెంపోరల్ సిట్ ఆఫ్ సిక్స్. ఆ అకాల్ తఖత్ని జనరల్ షాబేగ్, జర్నల్ సింగ్ బింద్రావాలే అండ్ ఆయన ఫాలోవర్స్ అందరు కలిసి దాన్ని ఒక మిలిటరీ ఫోర్టిఫైడ్ ఫోర్ట్ లాగా కట్టేశారు. సో ఈ 75 నుంచి 1982-83 వరకు ఇదంతా జరిగిపోయింది. సో అప్పుడు ఇందిరాగాంధీకి అర్థమైంది, అమ్మో నేను సృష్టించిన రాక్షసుడు నా కంట్రోల్లో ఇంకా పోయాడు, వీడిని ఎలిమినేట్ చేయాలి. సో వీళ్ళు చాలా తెలివిగా, ఎందుకంటే టెంపుల్ లోపల ఆర్మీ రాలేదు అండ్ వీళ్ళకి చాలా బాగా తెలుసు పోలీసు పారామిలిటరీ ఫోర్సెస్ మనం కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే దే హ్యావ్ క్రాస్ దట్. ఎందుకంటే ఒక ఆర్మీ జనరల్ ఆఫీసర్ నాకు సపోర్ట్ ఇచ్చాడంటే ఒక కంప్లీట్ మిలిటరీ టాక్టిక్స్ వస్తాయి. అండ్ మీకు గుర్తుంటే సార్ ఈ టైం పీరియడ్లో చాలామంది సిక్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆర్మీ వదిలేసి రిటర్న్ రావడం జరిగింది. అంటే ఈ గోల్డెన్ టెంపుల్ మీద ఏదో జరగబోతుంది, మీరందరూ తిరిగి రావాలి, దేశం కన్నా మనకి ఇది కూడా ముఖ్యము అన్నట్టు ప్రచారం చేయడం జరిగితే చాలామంది సిక్ కమ్యూనిటీ పిల్లలు ఆర్మీ ఉద్యోగాలు వదిలేసి రిటర్న్ రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారు, ఈ ఫాలోవర్స్ని కొందరు ఆర్మీ పర్సనల్, కొందరు సివిలియన్స్, వీళ్ళందరినీ తీసుకొని ఒక పెద్ద కంటోన్మెంట్లా తయారు చేస్తారు అకాల్ తఖత్. అందుకు ఆర్మీ వాడాల్సి వచ్చింది సార్ ఇందిరాగాంధీ. సో ఖచ్చితంగా మేబీ ఆ సిచ్యువేషన్కి కారకురాలు ఆవిడ అయినా, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తను అది కంపల్సరీ అయిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం కమ్యూనిటీ సెంటిమెంట్ కదా, ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని టచ్ చేస్తే ప్రభుత్వం మీద రాళ్ళు విసురుతారు, అందుకే ప్రభుత్వం ఇది టచ్ చేయదని మనకి ఇది సేఫ్ సైడ్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే ఆమె పెంచి పోషించి పాముని ఆమె చంపడం స్టార్ట్ చేస్తుంది, చంపింది.